ఈరోజు మనం కుమారి అనే ఒక అద్భుతమైన మలయాళం సినిమా గురించి తెలుసుకుందాం. చూడటానికి ఇది ఒక హారర్ సినిమాలా అనిపించినా దీని వెనక ఒక పురాతన కథ, చాలా భయంకరమైన ఆచారాలు మరియు తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే గొప్ప పోరాటం దాగి ఉన్నాయి. రైట్, ఈ సినిమాలో లోతుకి వెళ్దాం. ఈ చీకటి కథను స్టెప్ బై స్టెప్గా తెలుసుకుంటూ అసలు ఈ అనర్థాలన్నీ ఎక్కడ మొదలయ్యానో ఆ పురాతన గాథతో స్టార్ట్ చేద్దాం. ఈ కథ మనుషులతో కాదు, ఈ భూమి మీద ప్రేమ పెంచుకొని ఇక్కడికి వచ్చేసిన ఒక దేవతతో, ఆ దేవతకి పుట్టిన రాక్షస స్వర్ధమైన పిల్లలతో మొదలవుతుంది. సినిమా ఈ మాటలతో స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒక నానమ్మ చెప్పే కథలా అనిపించినా వినడానికి చాలా సింపుల్గా ఉన్నా నిజానికి ఇదే ఈ సినిమాలో జరగబోయే ఒక పెద్ద శాపానికి పునాది. అంతే, ఓ దేవత తన ఇద్దరి పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. వాళ్ళకి దేవతల శక్తులుంటాయి, కానీ మనుషుల్లాగా క్రూరం కూడా ఉంటుంది. శతాబ్దాల తరువాత మనుషులు తమ స్వార్థం కోసం, శక్తి కోసం ఆ వదిలేబడిన దేవతల పిల్లల్ని పూజించడం మొదలుపెట్టారు. ఈ పేరు చాటన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చాటన్ అనేవాడు ప్రకృతి, అడవికి సంబంధించిన ఒక ఆదిశక్తి. మన కథలో చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. సరే, ఆ పురాతన కథ పక్కన పెడితే ఇప్పుడు చూద్దాం ఆ కథ కాణ్హిరంగా అనే ఒక కుటుంబానికి నిజమైన శాపంగా ఎలా మారిందో. సో చూసారా, అసలు విషయం ఏంటంటే లార్డ్ తుపన్ అనే ఒక క్రూరుడు చేసిన ఒక చిన్న పాపం తన వంశమంతా ఒక దుర్మార్గపు శక్తితో బంధం ఏర్పరచుకునేలా చేసింది. ఆ శక్తే గారిదేవన్. చూశారా, ఈ కథలో అసలు సంఘర్షణ. ఒక రాక్షసుడైన చట్టన్ శాపం నుంచి తప్పించుకోవడానికి ఆ కుటుంబం వెళ్ళి గరిదేవుననే మరో రాక్షసుడికి బలిసైంది. కరెక్ట్గా 12 తరాల తర్వాత కుమారి అనే ఒక అమాయకమైన యువతి ఆ కుటుంబ చరిత్ర, ఆ శాపం వెనుక ఉన్న అంధకారం ఏమీ తెలియకుండా కాణిరంగద్ ఇంటికి కోడలిగా అడుగు పెడుతుంది. అక్కడికి వెళ్ళగానే కుమారికి అర్థమవుతుంది ఆ ఊరంతా ఏదో తెలియని భయం, మూఢనమ్మకాలు, చేతబాదులతో నిండిపోయి ఉంది అని. తన భర్త ధ్రువన్ ఒక రాక్షసుడు కాదు, కానీ ఆ కుటుంబంలో ఉన్న పురుష అహంకారానికి బలి అయిన వ్యక్తి అని తెలుసుకుంటుంది. కుమారి ధ్రువంలో ఉన్న మంచితనాన్ని చూస్తుంది, అతని బాధని అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక నిజమైన బంధం ఏర్పడుతుంది. ఒక్కసారి అనిపిస్తుంది వాళ్ళ జీవితం సెట్ అయిపోయినట్టే అని. కానీ ఈ ప్రాంతంలో సంతోషం ఎక్కువసేపు నిలబడదు. ఆ సంతోషం ఎక్కువకాలం ఉండదు. కుమారి గర్భవతి అని తెలిసిన వెంటనే ఆ కాణ్హిరంగత కుటుంబం వెనక దాక్కుని ఉన్న నిజమైన భయంకరమైన ఘోరం బయటపడుతుంది. ఎందుకంటే గ్యారిదేవనిచ్చే ఆ రక్షణకి ఒక లిమిట్ ఉంది. అది కేవలం 12 తరాలకే. ఇప్పుడు కుమారి బిడ్డతో ఆ 12వ తరం వారసుడు వచ్చేశాడు. అంటే గ్యారిదేవన్తో ఆ ఒప్పందాన్ని మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. ఈ మాట చెప్పేది ఎవరో కాదు, కుమారి వదినే. ఆ ఊరు ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో పుట్టే మొదటి బిడ్డని గరిదేవనికి బలి ఇస్తారు. ఆ ఊరి ప్రశాంతత వాళ్ళ సొంత పిల్లల రక్తంతో కొనబడింది. అంతేకాదు, ఇంకా ఆమెకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే అసలు ఈ శాపానికి కారణమైన ఆ లార్డ్ తుప్పన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. 12 తరాలుగా ఆ ఇంట్లో మేడ మీద చనిపోలేక, బ్రతకలేక కుంగిలిపోతూ ఉన్నాడు. అప్పుడు అర్థమవుతుంది కుమారికి, తను ఒక ఇంట్లో కాదు, ఒక నరకంలో చిక్కుకుపోయాను అని. ఈ భయంకరమైన నిజం తెలిసాక సాధువైన భార్యగా ఉన్న కుమారి ఒక పోరాట యోధురాలుగా మారుతుంది. కుమారిలో ఉన్న మామూలు అమ్మాయి చనిపోయి తన బిడ్డని కాపాడుకునే ఒక తల్లి బయటికి వస్తుంది. సో తను ఏం చేస్తుందంటే తన బిడ్డను కాపాడుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళి ఆ కుటుంబం అంతా ఎవరికైతే భయపడుతున్నారో, ఎవరినైతే శత్రువులా చూస్తున్నారో ఆ చట్టాన్నే సహాయం అడుగుతుంది. ఇది ఒక పెద్ద యుద్ధానికి నాంది పలుకుతుంది. ఈ టైంలో ధ్రువన్ క్యారెక్టర్లో ఒక పెద్ద చేంజ్ వస్తుంది. ఇంటికి పెద్ద అయిన తర్వాత అధికారం రుచి చూసిన వెంటనే కుమారి ప్రేమించిన ఆ మనిషి పోయి తన బిడ్డని బలి ఇవ్వడానికి కూడా వెనకాడని ఒక క్రూరుడు తయారవుతాడు. ఇంకా అంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. కథ ఒక భయంకరమైన క్లైమాక్స్కి దారితీస్తోంది. ఒక బలిదానం, 2 అతిమానవ శక్తుల మధ్య యుద్ధం మరియు ఒక తల్లి చేసే అంతిమ పోరాటం. అందరూ ఏది జరగకూడదో అనుకున్నారో అదే జరుగుతుంది. ధ్రువన్ అప్పుడే పుట్టిన పసికున్ని తీసుకుని ఆ కుటుంబ ఆచారం ప్రకారం గరిదేవన్కి బలి ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా టైంకి చట్టాన్ కుమారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను కాపాడడానికి వస్తాడు. ఇన్ని రోజులు ఈ భూమి వెనక దాకునన్న ఆ 2 శక్తులు, ఆ 2 అన్నదమ్ములు ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు. ఆ యుద్ధంలో చట్టన్ గారిదేవన్ని ఓడిస్తాడు. ఇంకోవైపు కుమారి ఒక దివ్యాస్త్రంతో తన భర్తని ఎదుర్కొంటుంది. తన కొడుకుని కాపాడుకోవడానికి తాను ప్రేమించిన భర్తని చంపేస్తుంది.
ఆ క్షణం ఆ శాపం విరిగిపోతుంది. ఇంట్లో కూలిపోతున్న లోడ్ తుప్పన్ కూడా చనిపోతాడు. అప్పుడు కుమారి ఆ ఊరికి కొత్త నాయకురాలవుతుంది. సో ఈ సినిమాలో అసలు చెప్పేదేంటంటే కుమారి కేవలం తన బిడ్డను కాపాడుకోలేదు. ఇన్ని రోజులు ఆ ఊరిని పట్టి పీడిస్తున్న మనుషులు సృష్టించిన తప్పుడు ఆచారాలని, అంధవిశ్వాసాలని, అహంకారాన్ని ఎదిరించి ఆ ఊరి మొత్తానికి ఒక కొత్త దారి చూపించింది. బట్ ఈ సినిమా ఆఖరులో మనల్ని ఒక వెంటాడే ప్రశ్నతో వదిలిస్తుంది. కుమారి కొడుకు ఆ అడవి వైపు నడుస్తూ ఉంటాడు. అంటే ఒక శాపం ఆగిపోయిందా, లేక అడవి ఆత్మలతో మరో కొత్త కథ మొదలవుతుందా? ఈ కనెక్షన్ ఎప్పటికీ తెగడు అనేది ఈ సినిమా ఇస్తున్న ఆఖరి సందేశం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.